అందరికీ నమస్తే అండి. మన ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి మన కంటెంట్ విలువ ఏమిటో తెలుసు. రెగ్యులర్గా చూసే వాళ్ళకి, అలాగే ప్రతి వీడియో చివరి వరకు చూసే వాళ్ళకి తెలుసు మన ఛానల్లో ఇచ్చే కంటెంట్ విలువ ఏమిటో. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా గర్వపడేలాగా ఒక అంశాన్ని మన ఛానల్లో 4 నెలల ముందే చెప్పాం. ఈరోజు ఇప్పుడు మీకు అన్ని ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ ఒకటి వస్తుంది. బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు, బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు అని కదా. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అన్ని ఛానల్స్లో వస్తుంది, అన్ని ప్రముఖ మీడియా ఛానల్స్లో కూడా వస్తుంది. బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు అని. ఎస్, కరెక్టే. కళారంగంలో కేంద్ర ప్రభుత్వం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. ఇది నందమూరి అభిమానులకు, బాలకృష్ణ గారి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు అందరికీ కూడా శుభవార్త. అయితే మన ఛానల్ రెగ్యులర్ ఫాలోయర్స్ బాలయ్యకు కేంద్రం కీలక అవార్డు మరో 5గురికి కూడా అని నేను 3 నెలల కిందట ఒక వీడియో చేశా, చూడొచ్చు. ఎప్పుడు చేశాను ఈ వీడియో? అక్టోబర్ 19వ తేదీన చేశాను. 94,000 వ్యూస్ వచ్చాయి. దీనిలో నేను చెప్పాను బాలకృష్ణ గారికి పద్మ అవార్డు రాబోతుంది అని. తెలియాలంటే ఒక 3 లేదా 4 నెలల పాటు ఆగాలి. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా పద్మ అవార్డులు ప్రకటిస్తుంది కదా. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఈ అవార్డులు ప్రకటిస్తుంది కదా. సో ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజున, రిపబ్లిక్ డే నాడు ఈ అవార్డులు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఎవరైతే ఈ అవార్డులు వచ్చే వాళ్ళకి ఇస్తారు కదా, ప్రజెంట్ చేస్తారు, వీటిని ప్రకటిస్తారనమాట. సో ఈ అవార్డులకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున కొన్ని నామినేషన్స్ వెళ్ళాయి. యాక్చువల్లీ ఈ నామినేషన్స్ ఆ ప్రభుత్వాలు సిఫార్సు చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు పలానా వ్యక్తికి అని సిఫార్సు చేస్తాయి అన్నమాట. అలాగే కేంద్రం కూడా కొంతమందిని గుర్తించి అవార్డులు ఇస్తూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంతమందిని సిఫార్సు చేయొచ్చు. ఈ క్రమంలోనే ఇవి సాధారణంగా ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి సిఫార్సు చేశారనే విషయాలు బయటకు రావు. కానీ మనకు స్ట్రాంగ్ సోర్స్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ సంవత్సరం 6 పేర్లు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళాయి. వాళ్ళని నామినేషన్స్, వీళ్ళకి అవార్డులు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం అఫీషియల్గా సిఫార్సు చేసింది. సో దానిలో మనం చూసుకుంటే పద్మభూషణ్ అవార్డుల కోసం నందమూరి బాలకృష్ణ గారు, ఆయనకు కూడా సామాజిక సేవ అండ్ కళారంగం ఈ 2 రంగాల్లో ఆయన పేరు పరిగణలోకి తీసుకొని పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలి అని ఆయన పేరు కూడా సిఫార్సు చేశారు. యాక్చువల్లీ బాలకృష్ణ గారికి ఇప్పటివరకు సో మన ఛానల్లో అక్టోబర్ 19, 2024న వీడియో చేసాం. నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రాబోతోంది, రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేసింది అని. అది ఇప్పుడు ఈరోజు అఫీషియల్గా కేంద్రం ప్రకటించింది. సో బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రాబోతుంది. సో ఇక మీదట బాలకృష్ణ గారు కూడా పద్మభూషణ్ గ్రహీత అన్నమాట. సో ఇప్పటి వరకు చాలామందికి, సినీ రంగంలో చాలామందికి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు వచ్చాయి. చిరంజీవి గారు కూడా పద్మవిభూషణ్, చిరంజీవి గారు. సో ఇట్లా చాలామందికి చాలా అవార్డులు వచ్చాయి. సో బాలకృష్ణ గారికి అవార్డులు రాకపోవడం వెనక రాజకీయం జరుగుతోంది, అన్యాయం జరుగుతోంది. బాలకృష్ణ గారు సీనియర్ హీరో. సో ఆయనకు ఇప్పుడు వరకు పద్మశ్రీ, ఈ పద్మ అవార్డులు ఏమీ రాకపోవడం పట్ల కొంత అన్యాయం జరుగుతోందనే వాదన ఉంది, ఆయన అభిమానుల నిరాశ ఉంది. సో వాటన్నింటినీ తుడిచేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆయనకు అధికారికంగా పద్మభూషణ్ అవార్డు ప్రకటించారన్నమాట. సో దీని మీద టీడీపీ అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు, నందమూరి అభిమానులు అందరికీ కూడా ఖుషి. సో మన ఛానల్ మరోసారి ఘనత సాధించింది. ఏదైనా అంశాన్ని మనకున్న స్ట్రాంగ్ సోర్సు ద్వారా ఉన్నది ఉన్నట్టు అందరికంటే ముందుగానే ఎక్స్క్లూజివ్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. అదే మనం చెప్పాం. థ్యాంక్ యూ.